ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం. స్వామివారికి ఆళ్వార్లకు ఆరాధనలు, దివ్య ప్రబంధ పారాయణం. ఫిబ్రవరి 4వ తేదీ తిరుచానూరు క్షేత్రంలో రథసప్తమి వేడుకలు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం. అధికారుల సమన్వయంతో రథసప్తమికి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం. దేవుని గడపలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని సన్నిధిలో విశేష క్రతువులు. బకాసుర వధ అలంకరణలో శ్రీనివాసుని దివ్యానుగ్రహం. ప్రయాగరాజ్ శ్రీవారి నమూనా ఆలయంలో ఊంజల సేవ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మంగళవారం అధ్యయనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ నుండి ఫిబ్రవరి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజైన మంగళవారం సాయంత్రం ఆలయంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వెంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆచార్యులు, శ్రీవైష్ణవుల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఫిబ్రవరి 4వ తేదీ తిరుచానూరు క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో రథసప్తమి పర్వదినం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం పచ్చకర్పూరం, కిచ్చిలిగడ్డ, కుంకుమ పువ్వు, జాజి, జాపత్రి, శ్రీగంధం వంటి పలు రకాల ఔషధీకృత సుగంధ ద్రవ్యాల లేపనంతో అధికారులు, అర్చకులు తిరుచానూరు క్షేత్రంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాలను నీటితో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కు చెందిన వెంకట రామప్రసాద్ శర్మ దంపతులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 8 పరదాలను ఆలయ డిప్యూటీ ఈవో చక్రవర్తి గోవిందరాజన్, అర్చకులు బాబుస్వామికి అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు బాబుస్వామి ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. శ్రీ పద్మావతి తాయల వారికి రథసప్తమి సందర్భంగా అమ్మవారికి కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వర్తించడం మనకు వస్తున్నది, ఆనవాయితీగా వస్తున్న విధమే. మనము ప్రతి సంవత్సరము రథసప్తమి మరియు వసంతోత్సవము, పవిత్రోత్సవము, బ్రహ్మోత్సవము 4 మార్లు ఈ యొక్క కోయిలాళ్వార్ తిరుమంజనం ఆనవాయితీగా వస్తుంది. కోయిలాళ్వార్ తిరుమంజనం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని మనకు ఎటువంటి క్రిమికీటకాలు చేరకుండా పసుపు, చందనము మొదలైనటువంటి లేపనము తయారు చేసి మొత్తం గోడలకంతా పూసి తర్వాత శుద్ధి కార్యక్రమం నిర్వర్తిస్తారు. కావున ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా ఈ యొక్క కోయిలాళ్వార్ తిరుమంజనం ఇష్టపడను. అదేవిధంగా రథసప్తమి విశేషమైనటువంటి రథసప్తమి ఈ యొక్క బ్రహ్మోత్సవానికి చిన్న బ్రహ్మోత్సవం అనే పేరు కూడా ఉంటుంది. అమ్మవారికి ముఖ్యముగా తిరుచానూరు గ్రామంలో సప్తాశ్వర సమారూఢం ప్రచండం కశ్యపాత్మజాం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సాక్షాత్ మనకు కనిపించేటువంటి సూర్యభగవాను యొక్క ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో మొట్టమొదట సూర్యభగవానుకి అశ్వారూఢుడై రథం ఊరేగించిన తర్వాత అమ్మవారు 7 వాహనములలో త్రివేద విధులలో ఊరేగింపు జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ రథసప్తమి నాడు సప్తవాహనములలో అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి.
ఓం శ్రీ పద్మావతి దేవి నమః. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఉత్సవాలను శుభారంభం చేస్తూ అర్చకులు భగవద్ అనుజ్ఞ, విశ్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం తదితర క్రతువులను పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించి అంకురార్పణ చేశారు. తర్వాత వాస్తుహోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఫిబ్రవరి 4వ తేదీ తిరుమలలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో జేఈఓ వీరబ్రహ్మం, ఇన్ఛార్జ్ సివిఎండ్ఎస్ఓ మణికంఠ చందోలుతో కలిసి భద్రత, భక్తుల రద్దీ నిర్వహణ తదితర అంశాలపై అదనపు ఈవో సమీక్ష నిర్వహించారు. టీటీడీలోని వివిధ శాఖల అధికారులు, నిఘా భద్రతా విభాగం అధికారులు, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేసి భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఘాట్ రోడ్లో వాహనాల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అత్యవసర పరిస్థితుల్లో తరలించేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించాలని కోరారు. అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, శ్రీవారి సేవకులు, వైద్య బృందాలు అవసరమైన మేర ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సర్వాంతర్యామి శ్రీ వెంకటేశ్వరుడు బకాసుర వధ అలంకరణలు భక్తులకు అభయప్రదానం చేశారు. ప్రయాగరాజ్ 6వ సెక్టార్లో కుంభమేళ భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడానికి టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో విశేష ఉత్సవాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఊంజల సేవలో స్వామివారు బకాసుర వధ అలంకరణలో దర్శనమిచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్లో మహాకుంభమేళ ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగరాజులోని 6వ సెక్టార్లో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయం ఉత్సవ శోభతో కళకళ్లాడుతోంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సుప్రభాతం, తోమాల, అర్చన తదితర సేవలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం నమూనా ఆలయ ప్రాంగణంలో సకల జనులు శాంతి సౌభాగ్యాలతో వెలిసిల్లాలని కోరుతూ చతుర్వేద హవనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా హోమద్రవ్యాలను స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు జరిపి స్వామివారి అనుజ్ఞ తీసుకున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. అనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో అగ్ని ప్రతిష్ఠ, దేవతావాహనం, సంకల్పంతో శాస్త్రోక్తంగా చతుర్వేద హవనాన్ని పూర్తి చేసి
లఘు పూర్ణాహుతి సమర్పించారు. కుంభమేళాను పురస్కరించుకుని శ్రీవారి నమూనా ఆలయం సందర్శనకు వచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ప్రథమ చికిత్సా కేంద్రాలు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సేవలతో పాటు అవసరమైన వారికి పరీక్షలను జరిపి మందులను పంపిణీ చేస్తున్నారు. ఇంకా ఇదే ప్రాంగణంలోని పలు పబ్లికేషన్స్ స్టాల్స్ ను సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇక శ్రీవారి నమూనా ఆలయంలో మంగళవారం సాయం సంధ్య వేళలో శ్రీనివాసుడికి శోభాయమానంగా నిర్వహించిన ఊంజల సేవ కుంభమేళా భక్తులకు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని ప్రసాదించింది. అర్చకులు స్వామివారికి బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో బకాసుర వద అలంకరణ చేసి ఊయలలో వేంచేపు చేశారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా సాగిన ఊంజల సేవలో స్వామివారు బకాసుర వద అలంకారంలో దివ్యంగా దర్శనమిచ్చారు. కర్ణాటక హరిదాసులు, నారద స్వరూపులైన శ్రీ పురందరదాసుల కీర్తనల సారాంశాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగిన పురందరదాసుల వారి ఆరాధన మహోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఉడిపి పెజావర్ పీఠాధిపతి శ్రీ 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 విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ, కుక్కే సుబ్రహ్మణ్య మఠాధిపతి విద్యాప్రసన్న తీర్థ స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దాస సాహిత్య కళాకారులను ఉద్దేశించి పురందరదాసు 4,75,000 కీర్తనలు రచించగా 4,000 కీర్తనలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, సమాజంలో విలువలు పెంపొందించడానికి భక్తాగ్రేసరుల కీర్తనలను వ్యాప్తి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రాపగేట్ చేయటం అనేది ఆబ్జెక్టివ్గా నడుస్తుంది. ఈ ఆబ్జెక్టివ్ని ఫుల్ఫిల్ చేయటంలో అనేకమైన ప్రాజెక్టులను కూడా స్వామివారికి డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా కనెక్ట్ అయిన అనేకమైన ప్రాజెక్టులను తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఒక హెచ్డిపిపి ఉంటుంది, హిందూ ధార్మిక పరిషత్. ఆ పరిషత్ కింద మనము అన్నమాచార్య ప్రాజెక్ట్ ఒకటి ఉంది. అలానే దాస సాహిత్య ప్రాజెక్ట్ కూడా ఇంకొకటి ఉంది. అన్నమాచార్య ప్రాజెక్ట్ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఉండదు. అలానే దాస సాహిత్య ప్రాజెక్ట్ పురందరదాసు గురించి కన్నడలో పుట్టిన, తెలుగులో కానీ ఇక్కడ సౌత్ ఇండియాలో పురందరదాసు గారి యొక్క కీర్తనలు తెలియని వాళ్ళు ఎవరూ లేరని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. మధ్యయుగంలో దాదాపు 15వ శతాబ్దంలో 4,75,000 కీర్తనలు రాశారు. మానవ మాతృలకి అది సాధ్యం కాదు. దేవుడే స్వయంగా రాపించుకున్నాడు కాబట్టి 4,75,000 కీర్తనలు రాశారు. మనం ఒకరోజు ఒక పేజీ రాయాలంటేనే 2-3 రోజులు టైం తీసుకుంటాం. రకరకాల కరెక్షన్ చేస్తాం, 4 సార్లు డ్రాఫ్ట్లు మారుస్తాం. అట్లాంటిది సమానుడు లెక్క భగవత్కి దేవుడు దగ్గర ఉండటం వలన, దేవుడు పూనటం వల్లనే పురందరదాసు 4,75,000 కీర్తనలు రాశారు. మధ్యయుగంలో ఉండే అప్పటి ఉన్న రాజకీయ దీనివలన అప్పుడు ఉన్న చాలా వరకు మధ్యయుగంలో ఆయన రాసిని కాల్చివేయటం జరిగింది. దానివల్ల మనకి ఈరోజు దాదాపు 4,000 కీర్తనలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇలా ఉన్న వాటిని మరింతగా పదిలపరుచుకోవాలి. అలానే సమాజంలో కంటెంట్, దాంట్లో ఉండే సారాన్ని కూడా సామాన్యులకి రీచ్ కావటానికి మాత్రం మన టీటీడీ ఎనలేని సేవ చేస్తుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా ఎప్పుడు అడిగినా కానీ, మొన్ననే ఆనందాచార్య గారు సార్ ఈ హాల్ వాడుకోవాలి అని, ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఏ ప్రాజెక్టుని మన టీటీడీలో ఉండే వాటిని దాని యుద్ధ ప్రాతిపదికమైన అప్రూవ్ చేసి ఫెసిలిటేట్ చేయటం జరుగుతుంది. సో ఈ క్రమంలో మీ అందరికి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం వచ్చాము, విన్నాము, వెళ్ళిపోయామని కాదు. పురందరదాసు యొక్క ఆరాధన మహోత్సవాల సందర్భంగా ఆ కంటెంట్ని
దాంట్లో ఉండే కంటెంట్ మొత్తాన్ని కూడా మనం గ్రామానికి తీసుకెళ్ళి ప్రచారం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు సమాజంలో విలువలు తగ్గిపోయిన సమాజంలో విలువల్ని మళ్ళీ కూడా పెంపొందించాలంటే ఇటువంటి సాహిత్యం ద్వారా, ఆధ్యాత్మికమైన కార్యక్రమాల ద్వారా మాత్రమే సాధించవచ్చని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సో నాకు బెంగళూరుతో కొంతవరకు అనుభవం ఉంది. చాలా రోజులు బెంగళూరులో పనిచేశాను. కొంతవరకు కన్నడ అర్థం చేసుకునే అనుభవం కూడా ఉంది. సో ఆ రకంగా కూడా పురంధరదాసు సాహిత్యం పట్ల ఆకర్షితై ఉండని ఈ సందర్భంగా ఆకర్షితై ఉన్నానని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. అనంతరం పీఠాధిపతులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మంలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు పాల్గొన్నారు. అనంతరం వివిధ రాష్ట్రాల నుండి వేలాదిగా తరలివచ్చిన దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనామృతంతో ఆస్థాన మండపం భక్తి పారవస్యంతో పులకించింది. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో మంగళవారం ఆగమ విభాగం ఆధ్వర్యంలో వైఖానస, పాంచరాత్ర, శైవాగమ పద్ధతులు అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు ఘనంగా ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే జాతీయ స్థాయి సదస్సులో ముఖ్య అతిథిగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి, ప్రధాన వక్తగా చెన్నైకి చెందిన సోమశేఖర్ శివాచార్య గురుకుల్, ఆగమ విభాగ ప్రొఫెసర్ విష్ణు భట్టాచార్యులు పాల్గొని శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బోధాయన సూత్ర ప్రావణ శార్త ప్రయోగం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ సంస్కృత వేద విద్యను అభ్యసించే విద్యార్థులు హిందూ ధర్మాన్ని, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించి హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. హిందుత్వం అన్న చాలా ఇష్టం. దానికోసం కంకణబద్దులై మొదటి వరుసలో ఏమైనా ఉన్నారంటే మీరే మిత్రులారా. ఎందుకంటే చాలామంది ఇంజనీరింగు, మెడిసిను, చార్టెడ్ అకౌంటెంట్ ఇవన్నీ చదువుతారు. కానీ తన పిల్లలు మన వేదభూమి, పుణ్యభూమి, పురాణ భూమి అయినటువంటి ఈ భూమి మీద, ఈ గడ్డ మీద మనం పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా మేము భావిస్తున్నాం. కానీ దాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత, గురుకుల బాధ్యత మీ మీద ఉంది. ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పండితులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం మిత్రులారా. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం మీరు. నా దృష్టిలో భగవంతుడి తర్వాత ఆ గౌరవం మీకే దక్కుతుంది. ఎందుకంటే భగవంతుడు ఏదైనా చెప్పాలంటే మనం డైరెక్ట్గా చెప్పలేం. అర్చన కానీ ఏదైనా మీ ద్వారానే చేయిస్తాం సంకల్పం అంతా. కాబట్టి మీరు అనుసంధానం చేస్తుంటారు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మనం దీన్ని పరిరక్షించి భావితరాలకి అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అనంతరం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలోని ఆగమ విభాగం ఆధ్వర్యంలో వివిధ ఆగమాల వ్యాప్తికి చేస్తున్న కృషిని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. భారతీయ సంస్కృతి అంతా కూడా ఆలయ సంస్కృతి మీద ఆధారపడింది. ఆలయ సంస్కృతి ఆగమాల మీద ఏర్పడింది. ఈ ఆగమాలంటే అన్ని శాస్త్రాలు, అన్ని కళలు, వీటన్నిటినీ కూడా ఒక చోట ఏకత్రితం చేసేటువంటి శాస్త్రమే ఆగమ శాస్త్రం. ఆగమ శాస్త్రం యొక్క అభివృద్ధి ఉంటే అన్ని విద్యలు, భారతీయ పరంపర కూడా సురక్షితంగా ఉంటుంది అని మా విశ్వవిద్యాలయంలో ఆగమ విభాగం ఏర్పడింది. ఒక 30 సంవత్సరాల నుంచి ఈ ఆగమ విభాగం యొక్క గతివిధులన్నీ నడుస్తూ ఉన్నాయి. ఒక 50 పుస్తకాల వరకు ఇంతవరకు ప్రింట్ చేసాం. ఎన్నో కార్యశాలలు చేసాం. అంతర్రాష్ట్రీయమైనటువంటి వర్క్షాప్స్ కూడా చేసాం. మా విభాగంలో ఉండేటువంటి యద్యపి ఒకళ్ళు ఇద్దరే ఉన్నారు అధ్యాపకులు, కానీ మా సంకాయ ప్రముఖులు అధ్యాపకులు అయినటువంటి విష్ణు భట్టాచార్య గారి నేతృత్వంలో ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల అన్నట్టుగా ఏదో కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకా ఎన్నో ఆగమాలు ఏర్పాటు చేయాలని వారి సంకల్పం. ఆ ఆగమాల ప్రకారంగా మొట్టమొదటిగా వైఖానసాగమం, తర్వాత పాంచరాత్రాగమం, ఆ తర్వాత ఇప్పుడు శైవాగమం, వైఖానసాగమం, పాంచరాత్రాగమం, దీంట్లో ఉండేటువంటి విశేషాలన్నింటినీ ఒక సమన్వయాత్మక దృష్టికోణంలో చూడాలి అనేటువంటి అభిప్రాయంతో వైఖానస నుంచి కొంతమంది విద్వాంసుల్ని, అలాగే పాంచరాత్ర విద్వాంసుల్ని, భరతశేఖరాచార్యులు అటువంటి వారంతా కూడా మా దాంట్లో ఉన్నారు.
అనంతరం ఆగమ విభాగం ప్రొఫెసర్ విష్ణు భట్టాచార్యులు మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే ఈ జాతీయ సదస్సులో దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ఆగమ పండితులు పాల్గొని తమ సందేశాలను వేద విద్యార్థులకు అందిస్తారని వివరించారు. వైఖానస, పాంచరాత్ర, శైవ ఆగమాలలో ఉండేటువంటి అర్చనా విధానం పైన 2 రోజుల పాటు వర్క్షాప్ అనేటువంటిది జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తలపెట్టింది. ఇందులో సంకల్పం, జ్యోతిష శాస్త్రం, మంత్రప్రయోగం, ఉపచారాల యొక్క వైశిష్ట్యం, అదేవిధంగా యోగశాస్త్రం, వీటన్నింటినీ కూడా చర్చించి ఒక నవనీతాన్ని, ఒక జ్ఞానాన్ని తీసుకొని వచ్చి చక్కగా ఆచరింపచేయాలి అనేటువంటి ఉద్దేశ్యంతో సంస్కృత భాష యొక్క నేపథ్యంలో ఇవన్నీ కూడా ముందుకు నడవాలి అనేటువంటి ఉద్దేశంతో 3 ఆగమాల వారిని కూడా పిలిపించి, విద్వాంసులందరినీ పిలిపించి వారి చేత మూలంలో ఉండేటువంటి ప్రధాన గ్రంథాలలో ఏ విషయాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా చర్చింపజేసి ఆ విద్యార్థులకు ఇచ్చేసినటువంటి పార్టిసిపెంట్స్కి అందరికీ కూడా కొత్త జ్ఞానాన్ని పెంపొందింపచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ 2 రోజుల పాటు కార్యశాల ఉద్దేశింపబడింది. ఇందులో అనేక మంది విద్వాంసులందరూ కూడా చెన్నై నుంచి, ఆవడి నుంచి, పొన్నూరు నుంచి వీరంతా కూడా వృద్ధ పండితులంతా కూడా విచ్చేసి ఉన్నారు. వీరు ఆయా ఆగమాలలో ఉండేటువంటి విశేషాలన్నీ కూడా తెలియపరుస్తారు. ఇది చాలా చక్కటి, అందరికీ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను, ఆగమ పండితులను విశ్వవిద్యాలయం తరపున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, ఆగమ పండితులు పీటీజీ రంగరామానుజాచార్యులతో పాటు వివిధ వేద పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కాశ్మీర్లో సెప్టెంబర్ 27వ తేదీ ప్రారంభమైన గోరక్ష మహాపాదయాత్ర మంగళవారం సాయంత్రం తిరుపతికి చేరుకుంది. అఖిల భారత గోసేవా ఫౌండేషన్ అధ్యక్షులు బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో కాశ్మీర్లో సెప్టెంబర్ 27వ తేదీ ప్రారంభమైన పాదయాత్ర 4900 కిలోమీటర్లు సాగనుంది. గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ రక్షణ, దేశ రక్షణ కోసం గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఈ మహాపాదయాత్రను బాలకృష్ణ గురుస్వామి నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని మంగళం రోడ్డులోని బొంతలమ్మ ఆలయం వద్దకు చేరుకున్న మహాయాత్రకు తిరుపతి ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం కపిలతీర్థం నంది కోడలి వద్ద గోమాతకు పూజలు నిర్వహించారు. ఆపై ఈ మహాపాదయాత్ర అలిపిరి గరుడ కూడలికి చేరుకుని గరుత్మంతుని విగ్రహానికి 3 ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ గురుస్వామి ఎస్విబిసితో ప్రత్యేకంగా మాట్లాడారు. గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ రక్షణ కోసం కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గోరక్ష మహాపాదయాత్ర 4900 కిలోమీటర్లకు పైగా ఈ పాదయాత్ర
14 రాష్ట్రాలు 180 రోజులు పాదయాత్ర. ఈరోజు దాదాపు 124 రోజులు కశ్మీర్లోని లాల్ చౌక్లో మొదలైన పాదయాత్ర. ఆది శంకరాచార్య దేవాలయం శ్రీనగర్లో హోమం నిర్వహించి ఈ పాదయాత్ర ఒక గోవుతోని తన గోజాతిని రక్షించుకోవడానికి ఈ పుంగనూరు ఆవు రిధి మాతతోని ఈ పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. 124 రోజుల తర్వాత కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రము ఈ వెంకటేశ్వర స్వామి అలిపిరి వరకు ఇక్కడి వరకు ఈరోజు 3512 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసి సాక్షాత్తు ఆ స్వామివారు ఈ గోవును కాపాడడానికి తన తలను అడ్డుపెట్టి పుట్టలో నుంచి బయటకు వచ్చి ఈ గోవును కాపాడాడు. అలాంటి గోవును మనమందరము రక్షించాలని చెప్పి ఈ గోమాత అన్యం పుణ్యం ఎరుగని గోమాత మనకు అన్నీ ఇస్తూ ప్రపంచంలో మానవుడికి మేలు చేస్తున్న ఏకైక ప్రాణి ఈ గోమాత. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం గ్రామదేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి 61వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలు, సంప్రదాయ పుష్పాలతో చూడచక్కగా అలంకరించారు. ఇక అర్చకులు అమ్మవారి మూలమూర్తికి విశేష అర్చనలు జరిపి పట్టు వస్త్రాలు, విశేష ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులు అందజేశారు. ఇక ఆకివీడు లక్ష్మీ గణపతి పండ్లు పూలవర్తక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాలుగా శ్రీ మావుళ్ళమ్మ తల్లి వార్షికోత్సవాలకు గజపూల మాలలను సమర్పించడం సంప్రదాయంగా పాటిస్తున్నారు. ఈ సందర్భంగా 140 కేజీల పుష్పాలతో తీర్చిదిద్దిన గజపూల మాలను అమ్మవారికి సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. నంద్యాల సంజీవనగర్ రామాలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి అష్టదళ పాదపద్మారాధన నేత్రపర్వంగా జరిగింది. రామాలయంలో ఉపాలయంగా నిలవైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. తర్వాత స్వామివారిని సుందర శోభితంగా అలంకరించారు. ఆపై బంగారు పద్మాలతో అష్టదళ పాదపద్మారాధనను నేత్రపర్వంగా నిర్వహించారు. నంద్యాల నాగులకుంటలో కొలువైన శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దేవాలయంలో మహాప్రదోషాభిషేకం ఘనంగా జరిగింది. బహుళ త్రయోదశి ప్రదోషకాల సమయంలో అర్చకులు గర్భాలయంలో శ్రీ నాగలింగేశ్వర స్వామివారికి, ఆలయం ముందు శ్రీ నందీశ్వర స్వామివారికి పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఈశ్వరుడికి, నందీశ్వరుడికి ఏకకాలంలో నిర్వహించిన అభిషేకాన్ని తిలకించి భక్తులు తన్మయులయ్యారు. అనంతరం అర్చకులు నందీశ్వరునికి నూతన వస్త్రాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం కొత్తపేటలో కొలువైన శ్రీ విజయ గణపతి దేవాలయంలో పరమశివుడికి రుద్రాభిషేకం జరిగింది. పుష్యమాసం మాస శివరాత్రి సందర్భంగా విజయ గణపతికి పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు మహాదేవుడికి పాలు, పంచదార, తేనె, గంధం, పసుపు, విభూది తదితర ద్రవ్యాలతో రుద్రాభిషేకం జరిపి కర్పూర హారతులు సమర్పించారు. ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ భక్తులు భోళాశంకరుని సేవలో తరించారు. ఖమ్మం జిల్లా మధిరపట్టణంలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి దేవాలయంలో నందీశ్వరునికి పంచామృతాభిషేకం కనుల పండుగగా జరిగింది. ప్రదోషకాల సమయంలో అర్చకులు గర్భాలయం ముందున్న నందీశ్వరునికి భక్తులచే పాలు, నెయ్యి, తేనె, కొబ్బరి నీరు, పవిత్ర జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత పుష్పమాలలతో నందీశ్వరునికి అలంకరణ చేసి నివేదన హారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అగ్రహారంలో కొలువైన శ్రీ భూనీల సమేత జనార్దన స్వామి, శ్రీ రంగనాయక స్వామి దేవాలయంలో సుందరకాండ పారాయణం జరిగింది. ఉపాలయంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేసి చక్కగా అలంకరించి హారతులు అందజేశారు. ఆపై వికాస తరంగిణి ఆధ్వర్యంలో భక్తులు సుందరకాండ పారాయణం భక్తి శ్రద్ధలతో పఠించి రామబంటు కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.